తల్లి కష్టపడి అన్నం పెడుతోంది, చీకటి పడుతోంది. అన్నం పెడుతుంటే తినకుండా మూతిలా బిగించుకుని కథ చెప్పంటున్నాడు. ఎన్ని కథలు చెప్తుంది, ఎన్ని కథలు చెప్పినా నోరు తెరవడు, తినడు. ఎలాగో అలా నోరు తెరిచి ఓ ముద్దెడితే అది బుగ్గల్లో పెట్టు కూర్చుంటాడు. ఆ బుగ్గ మీద పొడిచి తిను అంటే నా వాళ్ళం. ఎంత చిరాకేసింది ఆవిడికి. నువ్వెందుకు తింటావు? భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపాత్రమున వెయిసి బెగడించి నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. ఆవిడంది కాసేపు ఆగి మాధవ కబలం తల్లి అని యాచకులు వస్తారు. పూర్వం వచ్చేవాళ్ళు, ఇప్పుడున్నారో లేరో నాకెక్కడ కనపట్టలేదు. ఈ మధ్య చీకటి పడ్డాక వస్తుండేవారు వాళ్ళు. తొందరగా భోజనాలు అయిపోయేవి. అప్పుడు మా చిన్నతనంలో 6 అయ్యేటప్పటికి అన్నాలు పెట్టేసేవారు, 7 అయ్యేటప్పటికి వాళ్ళు వచ్చేవారు. మిగిలింది ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తుండేవారు. మాధవ కబలం తల్లి అంటుండేవారు వాళ్ళు. అలా వాళ్ళు వస్తారు, వాళ్ళు పాత్రలు పట్టుకొని వస్తారు. పప్పు అమ్మ ఉండండి, ఇందులో వేసేయకండి అమ్మ, ఇందులో పచ్చడి ఉందంటారు. ఆ నూనె పప్పు కలిసిపోతాయని పప్పుకు మళ్ళీ వేరే గిన్నెట్టుకుంటారు, పులుసుకో గిన్నెట్టుకొస్తారు, అందులో వెయ్యాలి జాగ్రత్తగా. కాబట్టి ఆ భిక్షులు ఒత్తురు ఎచ్చిన నువ్వు ఇలాగే 7 అన్నం తినకు. వాళ్ళు వస్తారు, నేను తీసుకెళ్ళి అందులో పారేస్తాను ఇవాళ. వాళ్ళు ఏం చేస్తారంటే మూతెట్టేస్తారు. మూతెట్టేసి వాళ్ళ దగ్గర గుడ్డ సంచి ఉంటుంది, అందులో పెట్టి పట్టుకుపోతారు. ఈ ఊరి చివరి రావి చెట్టు ఉంది కదా, వాళ్ళు అక్కడ కూర్చుని అవన్నీ తీసుకుని తింటారు. అప్పుడు నేను తీసా పక్కన పెట్టేసి వాళ్ళు తింటుంటారు. అప్పుడు నీకు ఆకలిస్తుంది, నాకు పెట్టరా అంటారు. నోర్మయ్యి, నీకెవడు పెడతాడు, మేమే ఎక్కడి నుంచో కష్టపడి తెచ్చుకుంటే అంటారు. అప్పుడు నేను గుర్తొస్తాను, అయ్యో అమ్మని అడిగాను, పాప అమ్మ పెడితే తినలేదు అని గుర్తొస్తుంది. అప్పుడు పెట్టడానికి నేను ఉండనుగా అంది. అంతలోనే ఎవరో వచ్చి అమ్మ మాధవ కబలం తల్లి అన్నాడు. అనేటప్పటికి నిజంగా అమ్మ తీసుకెళ్ళి నన్ను ఆ భిక్ష అని వచ్చినటువంటి వాడి పాత్రలో వేసేస్తుందేమో అని బెంగ పెట్టేసుకున్న వాళ్ళ గబుక్కుని లేచిపోయి వెనక నుంచి వచ్చి అమ్మ కాళ్ళు 2 పట్టేసుకుని అమ్మ కాళ్ళ మధ్యలో బుర్ర పెట్టేసి అమ్మ నన్ను పట్టుకెళ్ళి వేసేకమ్మా, అమ్మ నన్ను పట్టుకెళ్ళి వేసేకమ్మా అని అరుస్తున్నాడు. ఇంత పిచ్చాడు, ఇంత భయస్థుడు వీడు పరమాత్మ ఏమిటి అనుకుని ఆ పిచ్చి తల్లి మరిచిపోయింది. వైష్ణవ మాయ కప్పేశాడు.